హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు నెక్లెస్ ఎలా చేసుకోవాలో నేను నా వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఏం లేదండి, బీడ్స్తో మనము A4 షీట్ పైన, A4 షీట్ అంటే ఇది ఎక్కడైనా బుక్ స్టాల్లో దొరుకుతుందండి. దీన్ని మనము ఇది వచ్చేసి OHP షీట్ అండి. ఎక్కడైనా మనకి దొరుకుతుంది. ఎక్కడ మనకి బుక్ స్టాల్లో దొరుకుతుంది. OHP షీట్ అంటే వాళ్ళే ఇస్తారు. మనము ఏవి మేకింగ్ చేసుకోవాలనుకున్నా దీనిపైన చేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. మీరు నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నేనైతే డ్రాప్ షేప్ పెట్టుకున్నాను. మీరు ఏ షేప్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మీకు ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఇంకా న్యూ థాట్స్ రావచ్చు. నేనైతే డ్రాప్ షేప్ పెట్టుకొని నెక్ అనేది తయారు చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్ వచ్చేసి 7, వన్ సైడ్ వచ్చేసి 7 అట్లా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి స్ప్రింగ్ థ్రెడ్ అండి. స్ప్రింగ్ వచ్చేసి మనకు మగ్గం వర్క్ వేసుకోవడానికి వేసుకుంటారు కదా, ఆ స్ప్రింగ్ అనమాట. నేను దీనికి సైడ్లో అటాచ్ చేస్తున్నాను. మనం వచ్చి దాన్ని నీట్గా వర్క్ చేసుకొని మంచి ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఆఫ్టర్ డ్రై తర్వాత మనము స్లోగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా వస్తాయి. కొద్దిసేపు ఆరనివ్వాలి, ఎందుకంటే సిజర్కి అంటుకొని మీకు షేప్ అనేది అవుట్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కింది రో అంతా డ్రై అవుతుంది. పై రోకి నేను ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను బీడ్స్ అన్నీ. ఇలా అన్ని బీడ్స్ రెడీ చేసేసుకున్న తర్వాత మనకి ఇయర్ రింగ్స్ కోసం కూడా కావాలి కదండి. ఇయర్ రింగ్స్కి వచ్చేసి కూడా నేను సేమ్ స్ప్రింగ్ పెట్టుకున్నాను. మగ్గం వర్క్కి మనం యూస్ చేస్తాం కదా, అది స్ప్రింగ్ పెట్టుకున్నాను. అది స్ప్రింగ్ పెట్టేసుకున్న తర్వాత దానికి కింద నేను వచ్చేసి వేరే మీరు ఇంకా ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి స్టోన్ చైన్ యాడ్ చేశాను, కొంచెం లుక్గా ఉంటుందని చెప్పేసి. మీరు ఇంకా మీ ఇష్టం, మోతీస్ అయినా కూడా మీరు మోతీస్ చైన్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇదే పెట్టుకోవాలని ఏమీ రూల్ లేదు. నేను వచ్చేసి మోతీస్ ఇది పెట్టుకున్నాను. మీరు వచ్చేసి ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే స్మాల్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబుల్లో ఉన్నది చైన్. ఆ చైన్ నేను అంటేసుకోవడం జరిగింది. ఇలా కింద ఇయర్ రింగ్కి డ్రాప్ తయారైపోయిందనమాట. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి చేతికి అంటుకొని పోతూ ఉంటుంటాయి. చాలా పేషెన్స్తో కూడిన వర్క్ అండి. మనం ఎంత నెమ్మదిగా చేస్తే అంత అందంగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఇయర్ రింగ్ కొంచెం బాగా రాలేదని మళ్ళీ మేక్ చేశాను నీట్గా రావడం కోసం, ఫినిషింగ్ టచ్ అనేది. ఇప్పుడు ఆఫ్టర్ డ్రై తర్వాత రెండు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఇవన్నీ ఇంకా సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత మనము ఏ విధంగా కట్ చేసుకుంటే ఆ విధంగా మనకు షేప్ అనేది వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇయర్ రింగ్కి పైన టాప్ తయారు చేసుకోవాలి కదా. నేను వచ్చేసి స్క్వేర్ షేప్లో బిట్స్ తీసుకున్నాను. చిన్న సర్కిల్లో నేను స్టోన్ చైన్ తీసుకుని దాంట్లో నేను 4 బీడ్స్ అనేవి స్క్వేర్ షేప్లో యాడ్ చేసుకున్నాను పైన టాప్ కోసం అని చెప్పేసి. మీరు ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు వచ్చిన థాట్తో నేను పెట్టుకున్నాను. మీకు వచ్చిన థాట్తో మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీరు ఇంకా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్న విధంగా మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్ డ్రై తర్వాత మీకు ఒకసారి పెట్టి చూస్తున్నాను చూడండి ఏ విధంగా ఉంటుందని. ఇయర్ రింగ్ అలా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా మీకు OHP షీట్ కనబడుతుంది, అది సిజర్కి అందట్లేదు అని అనుకుంటే కనుక మీరు అగరబత్తితో అయినా మీరు వేడి చూయిస్తే అది లోపలికి ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. చూడండి, కంప్లీట్గా నేను ఇయర్ రింగ్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇక నెక్కి వచ్చేసి నేను జాయింటింగ్ వేసుకున్నానండి. మనకు ఇయర్ రింగ్స్కి కింద మనకి మార్కెట్లో దొరుకుతాయి, లేదు అంటే మనమైనా మేక్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ వైర్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. దాంతో మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డింగ్ చేసుకుంటూ నేను ఒకదానికొకటి బీట్ యాడ్ చేసుకుంటూ వెనుక భాగాన మీరు ఏదైనా క్లాత్ టైప్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకు వచ్చే క్యారీ బ్యాగ్స్కి క్లాత్ వస్తుంది, ఆ క్లాత్నైనా
యాడ్ చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైట్ కలర్లో మీకు కింద కనపడేది నేను యూజ్ చేసింది యాక్చువల్గా క్యారీ బ్యాగేనండి. ఆ క్యారీ బ్యాగ్ వెనకాల డ్రై అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా చక్కగా చాలా చక్కగా అతుక్కుంటుంది. మీరు విడదీసినా విడిపోదు, అసలు చక్కగా ఉంటాయి. ఇలా ఫైనల్గా మీరైతే చక్కగా మేక్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎన్ని బీట్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని బీట్స్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ 7 మాత్రమే యాడ్ చేసుకున్నాను. నేను పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి మోల్డింగ్ అయిపోతూ ఉంటుంది. చాలా ఫినిషింగ్ టచ్ అనేది నీట్గా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను మధ్యలో నెక్కి మిడిల్ పార్ట్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ ఇయర్ రింగ్కి ఎలా పైన టాప్ తయారు చేసుకున్నానో అలా తయారు చేసుకొని 2 నెక్లెస్ కోసం అని చెప్పేసి నేను కింద ఒక చిన్నగా ఇవ్వడం జరిగింది. ఒక రింగ్ లాగా పెట్టడం, అటాచ్ చేయడం జరిగింది. పైన వాటికి రెండిటికి కూడా రింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ చైన్ యాడ్ చేయాలి కాబట్టి మనము అలా పెట్టేసుకోవడం జరిగిందనమాట. ఫైనల్గా వచ్చేసైతే నాదైతే ఒకటి తడి ఆరిపోకుండా ఊడిపోయింది. అందుకే నేను మళ్ళీ అంటు పెట్టడం జరుగుతుంది. డ్రై అనేది కంపల్సరీ ఖచ్చితంగా అవ్వాలండి. డ్రై కాకపోతే మనకి నెక్ చైన్ అనేది ఉండదు, ఊడిపోతుంది. కాబట్టి కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. అవనిచ్చిన తర్వాత మనము మేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఫైనల్గా నేను వచ్చేసి ఇప్పుడు దానికి అటాచ్ చేస్తున్నాను. ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మనకి నా వీడియో కొంచెం స్కిప్ అయిపోయినట్టుంది. కింద బాగా నచ్చింది, నేను చూసుకోలేదు. యాక్చువల్గా నేను చేసేది ఏమీ లేదు. వెనక ఎక్స్ట్రా థ్రెడ్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు చైన్ యాడ్ చేసుకోవచ్చు. నేను థ్రెడ్ యాడ్ చేసుకున్నాను. మనము వెనకాల డోరీస్ పెట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే వెనకాల భాగానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ థ్రెడ్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి దానికి నేను బీడ్స్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి దీనికి కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఫినిషింగ్గా ఏంటంటే నెక్కి మనకి పెద్దది నెక్లెస్ కింద ముందరకి బాగానే కావాలి కదండి. దాన్ని ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను స్టోన్ చైన్ పెట్టుకున్నాను. స్టోన్ చైన్ పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ నేను ఏం చేశానంటే వాటికి వచ్చేసి నేను చిన్న చిన్న బీడ్స్ ఇచ్చాను. స్క్వేర్ షేప్లో బీడ్స్ ఇచ్చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక రో వచ్చేసి మళ్ళీ స్టోన్ చైన్ పెట్టాను ఈ విధంగా. ఎందుకంటే నా నెక్ది ఎక్కువ పెద్దగా ఉండాలి కాబట్టి కింద నెక్ సెట్ అని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పుడు నేను స్క్వేర్ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఏ విధంగా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. హాఫ్ అయితే ఎనఫ్ అండి. మీరు మొత్తంగా పెట్టుకుంటా అంటే ఇంకా ఎక్కువగా కూడా మంచిగా నీట్గా పెద్దగా వస్తుంది ఆ బిళ్ళ అనేది. నేనైతే హాఫ్ వరకు పెట్టుకున్నాను. హాఫ్ పెట్టుకున్నది నాకు అలా ఎనఫ్ అనిపించింది కాబట్టి నేను అంతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫినిషింగ్లో టచింగ్లో నేను మిగతా గోల్డ్ స్టోన్ చైన్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఫైనల్గా మనకి నెక్ది బిళ్ళ తయారైపోతుంది కింద పెద్ద భాగాన. మనకి నా వీడియోలో చూపించినట్లయితే స్టార్టింగ్లో మీకు కనబడుతుంది నేను ఏ విధంగా వేసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లే అర్థమవుతుందండి, లేకపోతే అర్థం అవ్వదు. మీరు డెఫినెట్లీగా మొత్తం కంప్లీట్గా చూడండి. అఫ్కోర్స్ మనకి చాలా ఐటమ్స్ అవసరమై ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మనము చేసేటప్పుడు హడాబడి అవుతుంది. వీడియో తీసేటప్పుడు ఇది మన ఓన్గా తీసుకోవడం కాబట్టి నాకు కొంచెం హరీబరీగానే అయ్యింది. ఎవరు షూట్ చేయరు కాబట్టి. అలా డ్రై అయిన తర్వాత మంచి షేప్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బిళ్ళ మనకి దీనికి మీరు డ్రాప్స్ ఇచ్చుకోవాలనుకుంటే డ్రాప్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నేనేం డ్రాప్స్ ఇవ్వలేదండి. ఆల్రెడీ అది కావలిస్తే వీటికి డ్రాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే కూడా మీరు డిజైన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేనైతే సింపుల్గా నేను ఇయర్ రింగ్స్కి తగ్గట్టుగా నేను మేక్ చేయడం జరిగింది. చూడండి, ఫైనల్గా లుక్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. నేను ఇప్పుడు వచ్చేసి నెక్ బిళ్ళ యాడ్ చేస్తున్నాను.
దానికి మనము పైన టాప్కి కూడా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మనకి డ్రై అవ్వలేదు కాబట్టి అది తిరిగిపోతుంది. మనకు కొంచెం డ్రై అయిన తర్వాత కరెక్ట్ షేప్లో మనకి ఇది అవుతుంది. కొంచెం ఆరనివ్వాలి, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ క్యారీ బ్యాగ్ క్లాత్ కదా పెట్టుకుంది. మనకి కొంచెము ఎండిన తర్వాత మనకి కరెక్ట్గా నెక్ సెట్ అవుతుంది. నేను ఇప్పుడు నెక్ దానికి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్స్చేంజ్ ఏం చేస్తున్నానంటే బ్యాక్ సైడ్ నేను థ్రెడ్ పెట్టేసుకుంటున్నాను. మీరు చైన్ కూడా పెట్టుకోవచ్చు. మనకి కొన్ని నెక్లెసెస్కి కొన్ని మనకి ఇలా చైన్స్ ఇలా మనకి డోరీ లాగా కూడా వస్తాయి కదా, నేను అలా డోరీ లాగా పెట్టుకున్నాను. అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చినట్లయితే చైన్ పెట్టుకోవచ్చు. చూడండి, ఫైనల్గా ఇయర్ రింగ్స్ కూడా మేక్ అయిపోయాయి. నేను అటు ఇటు చేసేసి పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే నాకు శారీ మ్యాచింగ్ లుకింగ్ అయితే అయిపోయిందండి. చాలా చక్కగా వచ్చింది. మీరు ఇంకా ట్రై చేసినట్లయితే మీరు ఇంకా వేరే విధంగా కూడా తయారు చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము, న్యూ థాట్స్ కోసము. అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.